సిఎంఎస్ జీఓవి అని చెప్పి సెర్చ్ చేయండి. చేయగానే ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఇక్కడ కోడ్స్ ఫర్ క్లెయిమ్ రియంబర్స్మెంట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని ICD-10 కోడ్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఈ విధంగా కనిపిస్తుంది స్క్రీన్. ఇక్కడ చూడండి 2025 ICD-10 CM and PCS ఫైల్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద ఉంది చూడండి 2025 ICD-10 PCS కోడ్స్ అండ్ టేబుల్స్ అండ్ ఇండెక్స్ జిప్ ఫైల్ అప్డేటెడ్ ఆన్ ఆ డేట్ ఇచ్చింటారు, దాని మీద క్లిక్ చేయాలి. చేయగానే డౌన్లోడ్ అని చెప్పి అడుగుతుంది. మీకు ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. జిప్ ఫైల్ ఉంటుందన్నమాట, అది దాన్ని ఓపెన్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. అక్కడ ఓపెన్ చేస్తే అదిగోండి లాస్ట్లో కనిపిస్తుంది PCS 25 అని చెప్పి PDF ఫార్మాట్లో ఓపెన్ అవుతుందన్నమాట. ఇలాగా ఇందులో టేబుల్ ఉంటుంది, ఇండెక్స్ ఉంటుంది, డెఫినేషన్స్ ఉంటాయి, డ్రగ్స్ అదే సబ్స్టెన్సెస్ కీస్, డివైస్ కీస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఏదైనా కోడ్ ఇవ్వాలి అనుకోండి, ఇక్కడ మెడికల్ అండ్ సర్జికల్ దాని మీద క్లిక్ చేయగానే ఆ పేజ్లోకి ఓపెన్ అవుతుంది. హార్ట్ అండ్ గ్రేట్ వెజల్స్ నెక్స్ట్ ఇక్కడ అడుగుతుందన్నమాట. ఇది మనకు ప్రాక్టీస్ కోసం బాగా హెల్ప్ అవుతుంది. కానీ దీంట్లో ప్రాక్టీస్ చేయడం వేరుగా ఉంటుంది, బుక్లో ప్రాక్టీస్ చేయడం వేరుగా ఉంటుంది అనమాట. కానీ ఇది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇలాగా మనము CMS GOV వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలంటే చేసుకోవచ్చు అనమాట. ఇలాగే సేమ్ మనకు PCS మాత్రమే కాకుండా ICD-10 CM కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.